వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దీపావళి తర్వాత ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత. గోధ్రా ఘటనపై పాఠ్య పుస్తకాలను రీకాల్ చేసిన రాజస్థాన్. దీపావళి రోజున తూటా దెబ్బకు నేల కొరిగిన ఇద్దరు ఢిల్లీ వాసులు. అమిత్ షాపై ఆరోపణలు. కెనడా ప్రభుత్వాన్ని సంప్రదించనున్న యుఎస్. ఆసిఫాబాద్లో 290 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయనున్న అగ్రికల్చర్ వర్సిటీ. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సెంట్రల్ గాజాలో 25 మంది మృతి. బీరూట్ పైన మెరుపు దాడులు. దహేగం మండల ఎస్ఐ రాజు సాంబయ్య అనే యువకుడిపై విచక్షణారహిత దాడి ఖండించిన ప్రజలు. దేశ రాజధాని హస్తినాలో గాలి నాణ్యత బాగా క్షీణించింది. దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ టపాసులు కాల్చారు. దీంతో గాలి నాణ్యత పడిపోయింది. ఈరోజు ఉదయం దట్టమైన పొగ కమ్మేసింది. ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 పాయింట్లు దాటేసింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పొగ మేఘాలు ఆకాశాన్ని కమ్ముకోగా విషపూరితమైన గాలినే ప్రజలు పీలుస్తున్నారు. దీపావళికి బాణసంచా కాల్చొద్దని ఎంత హెచ్చరించినా ప్రజలు పండుగకు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో పొల్యూషన్ మరింత పెరిగింది. ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాలైన గురుగ్రామ్, గజియాబాద్, నోయిడాలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో గాలి నాణ్యత బాగా పడిపోయింది. టపాకాయల వ్యర్థాలతో నిండిన వీధులు సమస్యను మరింత జటిలం చేశాయి. ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఆర్కేపురం ప్రాంతంలో గాలి నాణ్యత సూచి 395 పాయింట్లకు చేరుకుంది. అలాగే బురారి, సోనియా విహార్, పంజాబీ బాగ్, నార్త్ క్యాంపస్, భవానా, జహాంగీర్పురి, రోహిణి, అశోక్ విహార్, నెహ్రూ నగర్లో సూచి 300 పాయింట్లకు పైనే ఉండడం గమనార్హం. ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా మారుతుంది. పెద్ద మొత్తంలో పటాకులు కాల్చడం వల్ల గాలిలో హానికరమైన రసాయనాలు పెరుగుతాయి. దీనివల్ల కాలుష్యం అనేక రెట్లు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏటా ఢిల్లీలో పటాకుల తయారీ, అమ్మకాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈసారి కూడా క్రాకర్స్ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయినా ప్రజలు ఆంక్షలు పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో కాల్చడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం గోధ్రా ఘటనపై పాఠ్యపుస్తకాలను రీకాల్ చేసింది. ఈ పాఠాలను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో బోధించబోమని పేర్కొంది. గత అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘటనపై తప్పుడు సమాచారం అందించి పిల్లలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించింది. గోధ్రా ఘటనపై అసత్యాలు ప్రచారం చేసి సమాజాన్ని చీల్చి చెండాడుతున్నారని, గోధ్రాలో రైలు తగలబెట్టిన వారిని హిందువులుగా చెబుతూ నేరస్తులుగా పేర్కొంటున్నారని, అప్పటి గుజరాత్ ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మాజీ విద్యామంత్రి గోవింద్ సింగ్ ఈ రీకాల్డ్ పుస్తకాలు ద్వారా సంఘటన గురించి పిల్లలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్నారని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి దిలావర్ ఆరోపించారు. అయితే తన హయాంలో ఈ పుస్తకాలను ఆమోదించలేదని, దిలావర్ అబద్ధాలు చెప్తున్నారని మాజీ విద్యామంత్రి అన్నారు. రీకాల్ చేసిన పుస్తకాలలో జీవన్ కి బహర్, చిట్టి ఏ డాగ్ అండ్ ఈ జంగిల్ ఫామ్ అని, ఇన్విజిబుల్ పీపుల్ ఏ స్టోరీ ఆఫ్ హోప్ అండ్ కరేజ్ ఉన్నాయి. వీటిని 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు బోధించేందుకు వినియోగించారు. ప్రభుత్వ పాఠశాలల కాపీలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను కోరింది. ఇన్విజిబుల్ పీపుల్ ఏ స్టోరీ ఆఫ్ హోప్ అండ్ కరేజ్ అనే పుస్తకాన్ని ఎంపీ ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్షమందర్ రాశారు. ప్రస్తుతం ఎన్జిఓలో పనిచేస్తున్న ఆయన
2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత పదవి విరమణ చేశారు. గోధ్రాలో రైలుపై జరిగిన దాడిని ఉగ్రవాద కుట్ర అని, ఆ ఘటన తర్వాత ముస్లింలను ఎలా లక్ష్యంగా చేసుకుని చిత్రహింసలకు గురి చేశారో మందర్ తన అనుభవాలు ఆ పుస్తకంలో వివరించారు. ఇంకా చాలామంది చిన్నారులు తప్పిపోయారని, ఇతర మతాలకు చెందిన వారు వేధింపులకు గురవుతారనే భయంతో తమ గుర్తింపును దాచుకొని జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల విదేశీ విరాళాల చట్ట ఉల్లంఘన కేసులో మందర్పై సిబిఐ విచారణకు ఆదేశించింది. 2002 ఫిబ్రవరి 20న గుజరాత్లోని గోధ్రా రైల్వే స్టేషన్లో అయోధ్య నుంచి యాత్రికులను తీసుకెళ్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్లోని S6 కోచ్కు దుండగులు నింపిపెట్టగా 59 మంది మరణించారు. ఈ సంఘటన రాష్ట్రంలో హింస, మత ఘర్షణకు ప్రేరేపించింది. ఫలితంగా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పండుగ రోజు ఢిల్లీలోని ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. షహదారా ప్రాంతంలో తుపాకీ తూటాలకు 2 బలయ్యారు. మరో మైనర్ గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్స్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మృతులు ఆకాష్, రిషబ్ కాగా మరో మైనర్ అయిన క్రిష్ శర్మ గాయపడినట్లు ప్రత్యక్ష సాక్ష్యం తెలిపారు. పోలీసు ఉన్నతాధికారి ప్రశాంత్ గౌతమ్ మాట్లాడుతూ, రాత్రి సమయంలో బిహారీ కాలనీలో కాల్పులు జరిగినట్లు తమకు ఫోన్ వచ్చిందన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఆకాష్, అతడి మేనల్లుడు రిషబ్ మనవడు క్రిష్కు గాయాలయ్యాయన్నారు. తీవ్ర గాయాలతో ఆకాష్, రిషబ్ చనిపోయారని చెప్పారు. ప్రాథమిక విచారణలో 5 రౌండ్లు కాల్పులు జరిగినట్టుగా తేలింది. అయితే కాల్పులు జరిపిన దుండగుడు ముందుగా పాదాలకు నమస్కరించి ఆ తర్వాత అతనిపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి 16 ఏళ్ల బాలుడని విచారణలో తేలింది. యువకుడు క్రిష్ శర్మకు డబ్బు అప్పుగా ఇచ్చాడని, అతను దానిని తిరిగి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు. అదుపులోకి తీసుకున్న మైనర్ బాధితుడు ఆకాష్, అతని కుటుంబంపై గతంలో కేసులున్నాయి అని పోలీసులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ అంశంపై కూడా కెనడా ప్రభుత్వంతో అమెరికా సంప్రదింపులు జరుపుతుందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. కెనడియన్ ఉప విదేశీ వ్యవహారాల మంత్రి డేవిడ్ మారిసన్ కెనడియన్ పార్లమెంటరీ కమిటీకి తెలిపిన ఒక రోజు తర్వాత కెనడియన్ పౌరులను చంపే కుట్రలో షా ప్రమేయాన్ని వాషింగ్టన్ పోస్టుకు ధృవీకరించినట్లు ఈ ప్రకటన వచ్చింది. కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణల గురించి ఆ దేశంతో సంప్రదింపులు కొనసాగిస్తామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరులతో అన్నారు. కెనడాలో ఖలిస్తానీలపై దాడుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆరోపిస్తూ కెనడా నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ నతాలీ డ్రాయిన్, కెనడా పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీలోని డిప్యూటీ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ డేవిడ్ మారిసన్ సభ్యులు లీకైన వాషింగ్టన్ పోస్ట్ నివేదికలను ధృవీకరించారు. ఈ కుట్రల వెనుక అమిత్ షా పాత్ర ఉందని అమెరికాకు చెందిన ఒక వార్తాపత్రికకు తానే సమాచారం ఇచ్చినట్లు కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మొరిసన్ అంగీకరించారు. మొన్న కెనడా స్టాండింగ్ కమిటీ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ఆ జర్నలిస్టు నాకు కాల్ చేసి ఆ వ్యక్తి అమిత్ షాయేనే అని అడిగారు. ఆయనేనని నేను ధృవీకరించానని పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీ స్టాండింగ్ కమిటీకి మోరిసన్ వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకెడ్ చెక్ పోస్టు వద్ద సినీఫక్కీలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లారీ ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా తరలిస్తున్న 72 లక్షల విలువగల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు. మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని, అందులో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేయడంతో ఏపీలోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్కి ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న 290 కిలోల గంజాయిని పట్టుకున్నామని ఆసిఫాబాద్ ఎస్పీ వివరించారు. లారీ ఆసిఫాబాద్ వైపు నుండి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా వాహనాన్ని పోలీసులు ఆపారు. లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో గంజాయి లభ్యమైంది. ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఆరల్లో గంజాయిని గుర్తించారు. లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన అరవింద్ అనే వ్యక్తి తనను గంజాయి సరఫరా కోసం రాజమండ్రికి పంపాడని, గంజాయిని అక్కడ లోడ్ చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో వాంకిడిలో పట్టుబడినట్లు తెలిపాడు. నిందితుడి నుంచి మొత్తం 290 కిలోల బరువున్న 145 గంజాయి ప్యాకెట్స్ను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లారీ గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బల్వీర్ సింగ్ అనే డ్రైవర్ను అరెస్టు చేశారు. స్మగ్లింగ్ ఆపరేషన్లో పాల్గొన్న మిగతా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు మరిన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. గంజాయి సరఫరాలో ముఖ్య నిందితుడైన అరవింద్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. సో మహారాష్ట్ర ఎలక్షన్ ఉన్నాయి, మన అందరూ తెలుసు. దీనికి సంబంధించి మన ఇంటర్స్టేట్ బార్డర్లో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము జిల్లా వ్యాప్తంగా. అవి కాకినాడ సబ్ డివిజన్లో 3 ఉన్నాయి, ఒకటి వాంకిడి దగ్గర మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు వెహికల్ చెకింగ్లో భాగంగా మధ్యాహ్నం ఈవినింగ్ 4 o'clockకి మనకు ఒక ట్యాంకరు మా ఆసిఫాబాద్ సైడ్ నుంచి చంద్రాపూర్ సైడ్ పోతుంది. పోయినప్పుడు మన వాళ్ళు ఆపినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానాస్పదంగా కనబడంతో మన వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు మనకు ఆ ట్యాంకర్లో డ్రై గాంజా కనిపించింది.
అది మొత్తం తీసి మనం చెక్ చేసి బయటకు తీసి దాన్ని వెయిట్ చేయించాము. దాని వెయిట్ దాదాపు 290 kgs ఉంది. ఇంకా కేసు నడుస్తుంది, అది వెయింగ్ దాదాపు 290 kgs ఉంది. దాన్ని 72 lakhs దాని వర్త్ ఉంటుంది, దాదాపు దాని వర్త్. దాన్ని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అతను డ్రైవర్ విచారించగా మనకు అతని పేరు బల్వీర్ సింగ్ అని చెప్తున్నాడు. అతను డ్రైవర్ బల్వీర్ సింగ్, ఆయన మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి. అతనికి అరవిందో అనే వ్యక్తి పరిచయము, అతను మిడిల్ మ్యాన్. అరవిందో అనే వ్యక్తి ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు ఇతను. సో అరవిందో చెప్పిన ప్రకారం ఏం చేశాడంటే, ఈయన మహారాష్ట్ర స్టార్ట్ అయ్యి మొన్న 29 స్టార్ట్ అయ్యి ఈరోజు నిన్న 30వ తారీఖు అక్కడికి రాజమండ్రి దగ్గర పోయి ఒక డాబా దగ్గర వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, నువ్వు అరవిందో పంపిన వ్యక్తి అంటే అవునని చెప్పాడు. సో రమ్మని చెప్పి తీసుకొని పోయి అడవులు తీసుకొని పోయి అది మొత్తం లోడ్ చేయడం జరిగింది. సో ఆ లోడ్ చేసిన తర్వాత తీసుకొని వస్తుంటే మనకు దొరకడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంసిద్ధమైంది. ఈ మేరకు విశ్వవిద్యాలయం కొత్త విత్తన విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విత్తన నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన జరిగిన బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక రెవెన్యూ గ్రామంలో 5 నుంచి 10 మంది రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్న లక్ష్యంతో సీడ్ డివిజన్ నిర్వహణకు సీనియర్ అధికారిని నియమించనున్నారు. అంతేకాదు ఖాళీగా ఉన్న స్థానాలను శాస్త్ర విశ్వవిద్యాలయ అధికారులతో భర్తీ చేస్తుంది. ప్రత్యేక కోట సీట్ల పెంపునకు, వ్యవసాయ అనుబంధ కోర్సుల ఫీజు తగ్గింపునకు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రత్యేక కోటా కింద ఉన్న 227 సీట్లకు అదనంగా 200 సీట్లు జోడించాము. 4 ఏళ్ల కోర్సుకు ఫీజు కూడా 10 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గించామని వైస్ ఛాన్సలర్ అన్నారు. విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ హెడ్లకు 3 సంవత్సరాల పదవీకాలం నిర్ణయించింది. వివిధ కళాశాలల్లో అసోసియేట్ డీన్లను, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు అసోసియేట్ డైరెక్టర్ను నియమించనుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విద్యా కార్యక్రమాలను మెరుగుపరచడానికి జాతీయ అంతర్జాతీయ అనుభవం ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలను నియమించాలని యోచిస్తుంది. గత 7-8 సంవత్సరాలుగా పేరుకుపోయిన మెడికల్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 4 వాయిదాలలో సెటిల్ చేయనున్నారు. అంతేకాదు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్ జూబ్లీ వార్షికోత్సవాన్ని డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో జరుపుకోనుంది. సెంట్రల్ గాజాపై తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో 25 మంది మృతి చెందారు. డేరెల్ బలావ్ నుసేరాత్ శరణార్థి శిబిరం ఆజ్ జవైదా ప్రాంతంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ప్రాణ నష్టం సంభవించినట్లు ఆల్ జజీరా కరస్పాండెంట్ తెలిపారు. మరోవంక బీరూట్పై ఇజ్రాయెల్ వెరుపు దాడులకు దిగింది. లెబనాన్ రాజధానిపై రాత్రిపూట 10 కంటే ఎక్కువ విమానాలతో ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఆ దేశంపైకి హిజ్బుల్లా రాకెట్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 4 విదేశీయులు, 3 ఇజ్రాయేలీలు మరణించారు. ముందుగా నార్థన్ ఇజ్రాయెల్ ప్రాంతంలో హిజ్బుల్లా వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 7 మరణించారు. స్వల్ప వ్యవధిలో ఇజ్రాయెల్లోని వ్యవసాయ క్షేత్రాలకు నిలయమైన మెతుల్లా ప్రాంతం ధ్వంసమైంది. ఆ తర్వాత వెనువెంటనే 25 రాకెట్లను ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాపై ప్రయోగించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. హిజ్బుల్లా దాడులపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఆర్మీ గట్టిగా బదిలిచ్చింది. హిజ్బుల్లాను వదిలిపెట్టం, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. కాగా లెబనాన్పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 2867 మంది మరణించారు. 13,047 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45 మంది మరణించారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గాజాలో ఇజ్రాయెల్ మరణ హోమం కారణంగా కనీసం 43,204 పాలస్తీనియన్లు చనిపోయారు. ఏకంగా 1,00,000 మంది గాయపడ్డారు. ఇంతకు 3 రెట్లు కనిపించకుండా పోయారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగం మండలం ఐనం గ్రామ నివాసి ఎల్ముల బాపురావు తండ్రి సాంబయ్య వయసు 40 సంవత్సరాలు గురువారం రోజు 10 గంటలకు దహేగం ఎస్ఐ రాజు బాపురావును పోలీస్ స్టేషన్ దహేగంకు పిలిపించి తనకిష్టం వచ్చినట్లు కర్రలతో ఇనుపరాడ్లతో కొట్టి ఇనుపరాడును వేడి చేసి కాళ్ళ కింద కాల్చి కాళ్లతో గొంతుపై నొక్కి చిత్రహింసలకు గురిచేశాడు. ఎస్ఐ రాజు కొట్టడంతో స్పృహ కోల్పోయిన బాపురావును పోలీస్ స్టేషన్లో ఉంచి సాయంత్రం వరకు చికిత్స చేసేందుకు స్థానికంగా మెడికల్లో ఉండే వ్యక్తితో స్పృహ వచ్చుటకు చికిత్స చేశారు. తన భర్తను చూపాల్సిందిగా భార్య పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ గారిని అడుగగా మహిళ అని చూడకుండా బాపురావు భార్య నోటికొచ్చినట్లు తిట్టుకుంటా కొట్టడానికి తన పైకి వచ్చి తన వద్ద ఉన్న సెల్ ఫోన్ను లాక్కొని అసభ్యంగా ప్రవర్తించారు. సాయంత్రం 6 గంటల సమయంలో కుటుంబ సభ్యులు బాపురావును చూపించాలని ఎస్ఐ గారిని అడగగా పైన స్పృహ కోల్పోయి ఉన్నాడు, హాస్పిటల్ తీసుకువెళ్ళమని బయట చెప్తే అందరిపై కేసు చేస్తామని బెదిరించి తీసుకెళ్లమని చెప్పగా వారు నిరాకరించి గొడవకు దిగడంతో ఎస్ఐ రాజు పోలీస్ వాహనంలో 2 పోలీస్ కానిస్టేబుళ్లు బాపురావును మంచిర్యాలలో
ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించారు. బాపురావు పరిస్థితి విషమంగా ఉండడంతో భార్య మరియు 4 పిల్లలు 2 వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. వెలములే బాపురావును తీవ్రంగా చిత్రహింసలు పెట్టి స్పృహ కోల్పోయేలా చేసిన ఎస్ఐ రాజుపై వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరు కొట్టిండు నేను? ఎస్ఐ కొట్టిండు. ఎందుకు కొట్టిండు? గొడ్డు పొద్దుల ఖర్చుండి అయితే తరినాడు. తరిన వాళ్ళే గొడవలు పట్టి నరికినవు అన్నది వచ్చి తీసుకుని వచ్చిండు. వచ్చి తుక్కుతూ కొట్టిండు. తుక్కుతూ కొట్టిండు. రోగలు పట్టి తొక్కిండు. సరత మెర చేసి కార్లు కాల్చిండు. ఇంత లోపల మాట్లాడో చెప్పరా లంజవాడు కాన్నాడు. ఏది పెట్టి ఇచ్చిండు మీదికి లోపల చెక్కిలల్లా అన్ని గౌలు పడి ఉన్నాయి. అనత్తలేదు, మాట్లాడత్తలేదు, అంత నొత్తాను. నన్ను వెళ్ళకన్నా ఫోన్ చేయొద్దా? చెల్లి గుద్దుకున్నాడు. చెల్లి ఏడే వచ్చిందంటే చెల్లి గుద్దుకున్నాడు. పిన్ని అంటే ఎవరు రాని ఎవరుక పిన్ని అని ఎవరు ఫీల్ చేసిండ్రా అన్నాడు. కొట్టిండు. కొట్టి పడేసింది. సో అయితే సోది లేదు. నాకేం తెలియదు, ఏం లేదు. దెబ్బలకి ఏం చేస్తాం? వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.